నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తాం. వనపర్తి పట్టణంలోని 2వ వార్డులో నీళ్లకు ఇబ్బంది ఉందని ఎమ్మెల్యేకి విన్నవించుకున్న మహిళలు. గౌరవశ్రీ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 2వ వార్డు ఇన్ఛార్జ్ పి రంజిత్ బాషాకి చెప్పి బోరు వేయించడం జరిగిందని, నీరు పుష్కలంగా 4 ఇంచుల నీరు పడింది. బోరు వేయించినందుకు 2వ వార్డు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీ కార్యక్రమంలో వార్డులోని పి అశోక్ కుమార్, కుమార్ రాజు, సుధీర్ కుమార్, చుక్కయ్య శెట్టి, కుమారి శేఖర్, శ్రీనివాసాచారి, సంతోష్ కుమార్, రత్నకుమార్, బాలకృష్ణ, అమ్మ వార్డు మహిళలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందారెడ్డి సమక్షంలో పాములపాడు మండలం వేంపెంట గ్రామ వైసీపీ మరియు కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరిక. పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన వైసీపీ మరియు కాంగ్రెస్ నాయకులు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందారెడ్డి సమక్షంలో లక్ష్మీకాంతారెడ్డి, ఆదిరెడ్డి, మోహన్ గౌడ్, బాలస్వామి ఆధ్వర్యంలో సర్పంచ్ మాణిక్యమ్మ, ఎన్వి రమణారెడ్డి, గంటా రమేష్ మరియు వారి అనుచరులు దాదాపు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాండ్రా సురేంద్రనాథ్ రెడ్డి, కన్వీనర్ రవీంద్రారెడ్డి, వెంకటేశ్వరరావు, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకరి తర్వాత ఒకరు రమేష్ కేపీ రవి పో వ్యవసాయం ఇప్పుడు ఏమైనా పని చేస్తున్నారు, మీకు జాబ్లో ఇస్తుంటారే ఏదో ఒకటి అది అడ్డు అదుపు లేకుండా ఇసుక దోపిడీ. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిశెట్టి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరులో వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం రోల్ మోడల్గా నిలిచింది. వరద బాధితులకు ప్రకటించిన నష్టపరిహారం అద్భుతంగా ఉంది. కేటగిరీ వారీగా నష్టపరిహారం ఇస్తున్నారు. పంటలకు, పశువుల నష్టపరిహారం చెల్లించనున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి నష్టపరిహార చెల్లింపు చూడలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వరద బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకోవడం ఒక చరిత్ర. నష్టపరిహారం చెల్లింపులు చూసి ప్రతిపక్షాలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. బుడమేరు, ఏలేరు వాగులను చంద్రబాబు
ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. మునకాది సోమశీల జలాశయానికి నీటి విడుదల చేయించారు. నెల్లూరు జిల్లాలోని 2 జలాశయాల్లో 65 టీఎంసీ నీరు ఉంది. మరో 15 టీఎంసీ నీరు వస్తుందని ఆశిస్తున్నామని నెల్లూరు జిల్లాలో 8.5 లక్షల ఎకరాల్లో మొదటి పంట సాగుకు నీరు అందుబాటులో ఉంది. గత ప్రభుత్వంలో సాగుకు నీరు అందించలేకపోవడంతో పొలాలు బీళ్లు పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో జల, వ్యవసాయం శాఖల మంత్రులు దాచుకోవడం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు ఇసుక, మైన్స్, క్వాడ్జీ మీద దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ అదుపు లేకుండా దోపిడీ చేశారని ఆరోపించారు. అనుమతులు లేకుండా సర్వేపల్లిలో నియోజకవర్గంలో ఇష్టానుసారం దోచేశారని అన్నారు. 100 కోట్ల దోపిడీ చేసిన అంటే శ్రీశైలం నుంచి ఇంకొక 15 నుంచి 20 టీఎంసీలు ఈ శ్రీశైలం నీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే దాదాపు 85 టీఎంసీలకి పోయే అవకాశం ఉంది. మొదటి పంట డోకా లేకుండా పండించుకుంటాం. రెండో పంటకి పెన్నా క్యాచ్మెంట్ ఏరియాలో రాయలసీమలో వర్షాలు పడితే ఆటోమేటిక్గా రెండో పంటకు కూడా పుష్కలంగా నీళ్లు పెట్టుకొని 130-140 టీఎంసీకి చేరే అవకాశం వచ్చింది. దేవుడి దయ వల్ల మొదటి పంట 8.5 lakh acres పండిస్తాం. సోమశిల కండలేరు కింద వాటర్ మేనేజ్మెంట్ చేస్తాం. ఇప్పుడు O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రాత్రి కూడా నిమ్మల రామానాయుడు గారికి ఫోన్ చేసి, అయ్యా మేము అక్టోబర్లో నీళ్లు వదులుతాము నార్లకి, తొందరగా O&M శాంక్షన్ చేయమని చెప్పా. తొందరగా చేస్తారు. చేస్తే ఆ పనులు కూడా ఎక్కడా రూపాయి తిననీయకుండా వాళ్ళకి ఏదో ఉన్న మార్జిన్ వాళ్ళకు ఉంటుంది, మిషన్ పెట్టుకొని చేసుకుంటారు. O&Mలో వాళ్ళ మాదిరిగా సెకండ్ క్రాప్లో 1,05,000 ఎకరాలకి 1,05,000 ఎకరాలకి 40 టీఎంసీలు ఖర్చు పెట్టి 30 టీఎంసీలు బురదలో పోసి ఒక్కొక్క నియోజకవర్గంలో 50, 100, 150 కోట్లు O&M, FDR, రెగ్యులర్ ఫండ్స్, NREGS అన్నిట్లో తినాడు బారేసేశారు. దానివల్ల మొదటి పంట లాస్ట్ ఇయర్ మొదటి పంట 3 లక్షల ఎకరాలు కావలి కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, కండలేరు కింద గూడూరు డివిజన్ 3 లక్షల ఎకరాలు మొదటి పంట బీడు పెట్టుకున్నారు. ఏంది ఆ పాపం? ఏంటి? ఎవరి పాపం? దాంట్లో ఆ ఫండ్స్ పనులు చేయకుండా తినేసేయటం, వాటర్ మేనేజ్మెంట్ ఒక్కరోజు సమీక్ష చేయకుండా పోవటం, ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జి, అగ్రికల్చర్ మినిస్టర్ జిల్లా మంత్రి డ్యాన్స్లు వేసుకుంటా కలెక్షన్, ఆయన డ్యాన్స్లు వేసుకుంటుంటే ఈయన కలెక్షన్ చూసుకుంటా. అరే ఎంత పాపం అండి! ఒక్క పంట కూడా రైతు పండించుకోలేకపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏంటండి? ఎవరైనా ఉద్యోగస్తులకి 1 సంవత్సరం అంతా జీతం లేదు అని అంటే ఎట్టుంటుంది? 1 సంవత్సరంలో 1 పంట పండే పొలం నువ్వు బీడు పెట్టుకుంటే ఎట్టుంటుంది? అది పరిస్థితి. అందుకని నేనేమంటానంటే, మేము 2018లో ఓన్లీ 17 టీఎంసీలు సోమశిలకు ఉన్నాయి. 17 48.5 టీఎంసీ 48.5 టీఎంసీ తెచ్చి ఎకరా పండించాం. మళ్ళీ బీపీటీ ఇరుగుడు వస్తే బోనస్ తెచ్చా, 210 రూపాయలు క్వింటాల్కి బోనస్ తెచ్చా. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మేము మా ప్రయత్నాలు ఉంటాయి. అసలు ప్రయత్నాలు చేయని వాళ్ళు చాలామంది లాస్ట్ 5 years. వాళ్ళకి కావాల్సింది ఇసుక, మట్టి, ఎర్రమట్టి, క్వాడ్జీ, సిలికా. 48.5 టీఎంసీ తెచ్చి మొత్తం పంట పండించాము. అదొక తృప్తి. ఈరోజు చెప్తుండా మొదటి పంట 100%. అది చిత్తూరు జిల్లా 50,000 ఎకరాలైనా, ఉమ్మడి గూడూరు డివిజన్ 2.5 లక్షల ఎకరాలైనా, అక్కడ 50,000 అయినా, ఇక్కడ 5.5 లక్షల ఎకరాలైనా, 8.5 లక్షల ఎకరాల్లో ఎవరు ఏ రైతు ఏ పంటలు పెట్టుకుంటారో ఆ పంటలకి నీరు అందించే బాధ్యత మాది. మేము ఎమ్మెల్యేలు అందరం మళ్ళీ కలిసి కూర్చుంటాం, ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటాం, మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూర్చుంటాం, కలిసి కట్టుగా రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ఈరోజు మీరు చూశారు శాండ్ 14 రీచుల్లో కలిసి 332 కోట్లు. ఎప్పుడు? 22, 23. కానీ 19, 20, 21 3 సంవత్సరాలు. ఆ తర్వాత ఫ్లడ్ వచ్చింది. ఈరోజు పత్రికలో కూడా ఉంది. అదేం రాయరంట ఎంక్వైరీలో. ఒక్క పొదలకూరు మండలం ఇరువురులో 37 కోట్లు పెనాల్టీ. ఎంత వేసావా ఆ టన్నుకి అని అంటే 2,000.
కర్ణాటకలో ఎంత కమ్మారు టన్ను? 4,000. 4,000 ఆ లెక్క వస్తే 75 కోట్లు వచ్చింది. ఈయన ఎన్ని టన్నులకి 2,000 వేసాడో 1,84,000. నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడు గ్రామానికి చెందిన సిద్ధయ్య అనే 34 సంవత్సరాల వ్యక్తి అనుమానాస్పదంగా కేసీ కెనాల్లో శవమై కనిపించాడు. గత 4 రోజుల కిందట నుండి సిద్ధయ్య కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు పాములపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సిద్ధయ్య కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉండగా ఈరోజు పాములపాడు మండలం వాడాల గ్రామ సమీపంలోని కేసీ కెనాల్లో మృతదేహం కొట్టుకుని రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బంధువులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అది సిద్ధయ్య మృతదేహమేనని గుర్తించారు. అయితే మృతుడి ఒంటిపైన గాయాలు ఉండడంతో ఎవరైనా చంపి కాలువలో పడేసి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం పీఎం రిపోర్ట్ వచ్చాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు రూరల్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. నిన్నటి దినం సాయంత్రం 5:30 గంటలకు శివమ్మ అని ఎర్రగూడూరు గ్రామం సంబంధించిన లేడీ వచ్చి వాళ్ళ భర్త 14వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి కనపడడం లేదని చెప్పి ఫిర్యాదు చేసింది. తన భర్త ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కడో మద్యం సేవించడానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏమైంది తెలియదు. మా భర్త 2 రోజుల నుంచి కనపడలేదని ఆవేదనగా ఫోన్ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా మ్యాన్ మిస్సింగ్ కేసు కట్టాము. తర్వాత ఈ కాలువ సంబంధించి ఏమైనా ఎస్ఆర్బీసీ ఇక్కడ ఏమైనా జరిగిందేమోననే ఉద్దేశంతో మా కానిస్టేబుల్లను దట్టు విలేజర్లను కూడా ఆచూకీ కోసం పంపించడం జరిగింది. ఆచూకీలో ఈరోజు వానాల దగ్గర కాలువలో అతని శవం వాళ్ళ బంధువులకు సంబంధించిన గుర్తించడం జరిగింది. దాని మీద ఆ మరణం మీద ఎస్ఐ గారు పొద్దున్నే వెళ్ళి దాని యొక్క శవాన్ని బయటికి తీపిచ్చి అన్ని రకాల పోలీస్ ఫార్మాలిటీస్ కంప్లైంట్ చేసుకొని పోస్ట్ మార్టం కోసం తేడం జరిగింది. కాకపోతే 2 రోజులు నీళ్ళలో చదువుకుపోవడం వల్ల ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలని చెప్పి డాక్టర్లు ఉన్నారు. రేపు పొద్దున ఫైనల్గా డాక్టర్ ప్రొఫెసర్ వచ్చి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ మార్టం కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ను బట్టి దాని యొక్క కేసు దర్యాప్తును ముమ్మరం చేసి ఏమున్నా బయటికి వెల్లడించి ఒకవేళ ఏమైనా జరిగింటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదు చేశారు సార్? నిన్న మ్యాన్ మిస్సింగ్ చేశాము. ఈరోజు వాళ్ళ భార్య ఇచ్చిన పిటిషన్ మీద శవం అతంది అని గుర్తించిన మీదట సస్పిషియస్ డెత్ డ్యూ టు డ్రౌనింగ్ అని చెప్పి రిజిస్టర్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం తర్వాత ఫర్దర్ యాక్షన్. గుండు సామన్న సిద్ధయ్య మా తమ్ముడు శనివారం 3 గంటలప్పుడు మందు తాగాలని 2 వ్యక్తులు లోపలిపోయినారు. అక్కడ కాలువ దగ్గర మందు తాగేసి తర్వాత వచ్చేసి నైట్ ఆ రోజు నైట్ ఏం కాన్ రాలేదు. కాన్ రాకపోతే పొద్దునేకి మేము వెళ్ళిపోయి అంతే ఎత్తులాడి మళ్ళీ శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం కల్లా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. 5 గంటల వరకు ఆయన చేసేసారు లేదు. 5 గంటల తర్వాత ఆయన వచ్చేసి మేము కేసు రాస్తాం పొద్దునేకి పోని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చేసి శనివారం నుంచి సోమవారం నాడు పొద్దున వెళ్ళిపోయినాం. పోతే అతను ఎవరు మేము అనుమానం ఉందని చెప్పాడు. ఒక అతను తీసుకొచ్చి జైలు వేసాడు. ఒక అతను పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత కేసు రాసిన తర్వాత మీరు ఎత్తుకొని మేము ఎత్తుకుంటామని చెప్పాము. అంటే వాళ్ళు ఏమి పట్టించుకోలే. కావాలంటే ఏం వచ్చి అర్ధరాత్రి ఫోన్ చేయాలని ఆయన రాలేదు. మేము రైతులు బాబు ఎత్తుకోడానికి వచ్చి తూర్చెల్ల దగ్గర అవతల తూర్చెల్ల అవతల పొరపొరు దగ్గర ఎరువులు కానీ చెప్పి రాకపోతే అక్కడ శివంగానే వచ్చింది. తర్వాత మేము 8 గంటలకు కంప్లీట్ ఇచ్చాము. 6 గంటలకు 6 గంటల నుంచి వాళ్ళు 10-11 మీకు ఎవరి మీద? వాళ్ళిద్దరి మీద ఉంచాము. ఏ ఊరు వాళ్ళు? వాళ్ళు ఎరుగుడు అతను మాలల అతను ఒక అతను నాగేల అతను. ఎందుకు గొడవలు ఉన్నాయి వాళ్ళ మధ్య? అతనైతే ఒప్పుకుంటున్నాడు సార్. ఒప్పుకొని ఏం చెప్తున్నాడంటే నేనే తాగేసినా కానీ ఇంటి దగ్గర దించేసిపోయినా అని చెప్పిన. కారులో చెప్పినారు, మాకు చెప్పినారు. కానీ మాకు అతను దొరకలే. అతను ఏం పట్టించుకుంటలేరు. వాళ్ళు వచ్చినారు. వాళ్ళకి మాకైతే తెలియదు. లేడీస్ హాస్టల్ ముసుగులో లైంగిక దాడులు. ఏలూరులో లేడీస్ హాస్టల్ ముసుగులో ఓ కామందుడు బాలికలపై లైంగిక దాడులకు దిగాడు. ఫోటోషూట్లు అంటూ ఆశ చూపి మాయమాటలు చెప్పి వారిని లోబర్చుకునేవాడు. బాధితుల్లో 3 ఏలూరు 2 టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏలూరులో ఓ ఆశ్రమం పేరుతో బాలికల వసతి గృహం ఉండేది. సుమారు 50 మంది ఇక్కడ వసతి పొందుతూ విద్యా సంస్థల్లో చదువుకుంటూ ఉన్నారు. కరోనా సమయంలో ఆశ్రమ నిర్వాహకులు సరిగా పట్టించుకోకపోవడంతో ఏలూరుకు చెందిన ఫోటోగ్రాఫర్ శివకుమార్ హాస్టల్ నిర్వహణను చేజిక్కించుకున్నాడు.
ప్రస్తుతం చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలోని ప్రభుత్వ బీసీ వసతి గృహం వార్డెన్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏలూరు జెడ్పీ సెంటర్లో ఫోటో స్టూడియో సైతం నడుపుతున్నాడు. ఏలూరులో వసతి గృహం వార్డెన్గా తన రెండో భార్యను సురక్షిరాలుగా మేనకోడలను పెట్టి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాడు. చేతులు కట్టేసి మరీ లైంగిక దాడికి పాల్పడేవాడని, తనను కొట్టేవాడని పోలీసులకు చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. ఫోటో షూట్ అంటూ ఈ నెల 15న ఓ బాలికను కారులో ఎక్కించుకుని బాపట్ల తీసుకువెళ్లాడని, అక్కడ లైంగిక దాడి చేసి 16న వసతి గృహంలో దింపాడని వాపోయారు. వాళ్ళ అడ్మిషన్స్ ప్రకారం 50 మెంబర్స్ ఉన్నారు, కానీ 45 గర్ల్స్ ప్రెజెంట్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే 3rd క్లాస్ టు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఒకళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా వాళ్ళ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఫణిశ్రీ అని, వారి యొక్క భర్త శశికుమార్ అని ఆయన బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఎర్రగుంటపల్లి దానిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పారు. వారు ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా వెళ్ళి అబ్యూజ్ చేస్తున్నారు అని, ఫిజికల్ అబ్యూజ్ ఎక్కువ చేస్తున్నారు అనేది ఒకటి, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం అనేది జరుగుతూ ఉంది. అది వాళ్ళకి పనిష్మెంట్ వర్షన్లో చేయటం అనేది ఒకటైతే, వాళ్ళ చదువుకునే స్టడీ రూమ్స్ ఏదైతే ఉన్నాయో స్టడీ రూమ్స్లో కూడా వాళ్ళు కూర్చుని అక్కడే స్మోక్ చేయటం అనేది, ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేది, చాలా వరకు పిల్లలందరినీ భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా వాళ్ళని ఎమోషనల్గా కంప్లీట్ బ్లాక్మెయిల్ చేయటం అనేది మెయిన్ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్ని బట్టి తెలిసింది. సేమ్ ఇదే పోలీసులకు కూడా 2 టౌన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. మన ఏలూరు డిఎస్పీ సార్ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అలానే మా పీడీ మేడం, ఇన్ఛార్జ్ మేడం గారు కానీ, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గారు కానీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు కానీ, మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము కూడా యాజ్ పర్ జోనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా సింగిల్ ఒక వేరే వాళ్ళ పిల్లల్ని మన ఇంట్లో పెట్టుకుని స్పాన్సర్ చేస్తున్నా కూడా అలాంటి వాళ్ళు కూడా ఫిట్ పర్సన్గా కానీ, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్గా కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఇలాంటి అనాథరైజ్డ్గా పెట్టుకుని పిల్లల్ని స్టడీస్ పర్పస్ అవనివ్వండి, వాళ్ళ యొక్క ఎకనామిక్ ఆర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని నీడ్ బేస్డ్ చిల్డ్రన్ని ఇక్కడ పెట్టుకుని సేవ రూపంలో చేస్తున్నా కానీ వాళ్ళందరిది ఖచ్చితంగా గవర్నమెంట్ తోటి టైఅప్ అయ్యి రిజిస్ట్రేషన్ లైసెన్స్ తీసుకుని ఉండాలి. ఇక్కడ ఈ హోమ్ విషయంలో అది జరగలేదు. కాబట్టి దీనిపైన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఫర్దర్ యాక్షన్స్ ఏంటనేది పోలీస్ వారి చర్యలు ఉంటాయి. ఇక్కడ ఇన్మేట్స్ అందరి మీద మాత్రం ఫిజికల్ అబ్యూజ్ అయితే జరిగిందని ప్రతి చైల్డ్ చెప్తూ ఉన్నారు. ప్రెజెంట్ మాకు అవైలబుల్గా ఉంది 28 చిల్డ్రన్ ఉన్నారు. ఈ 28 చిల్డ్రన్ కూడా ఫిజికల్ అబ్యూజ్ అయితే జరిగింది. మాకు డైలీ కొట్టడం కానీ ఎవ్రీథింగ్ చేస్తూ ఉంటారు అనేది ఒకటి. ప్లస్ వాళ్ళ స్టడీ రూమ్స్లో కానీ అసలు ఆఫ్టర్ 6 జెంట్సే నాట్ అలౌడ్, ఆఫ్టర్ 6 అసలు బయట వాళ్ళు ఎవరూ రాకూడదు. అలాంటిది వార్డెన్ భర్త అయిన ఆయన రెగ్యులర్గా రావటము, వీళ్ళు స్టడీ అవర్స్ దగ్గర కూర్చోవటము, అక్కడే స్మోక్ చేయటం అనేది, వాళ్ళు ఎన్నిసార్లు అబ్జెక్షన్ చెప్పినా కానీ వాళ్ళని అంటే స్కోల్డింగ్ వర్షన్లో తిట్టడం, బూతులు తిట్టడం మెయిన్, కానీ వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం, డిస్ట్రెస్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పి పిల్లల స్టేట్మెంట్స్లో చెప్పారు. అంటే వాళ్ళకి కొద్దిమందికి టీసీ రాలేదని, మార్క్ లిస్టులు రాలేదని చెప్పి వాళ్ళు చదివిన ప్లేసెస్కి ఈయనే కూడా తీసుకుని వెళ్తూ ఉండేవారు అనేది కూడా కొద్దిమంది పిల్లలు ఒపీనియన్ అయ్యారు, చెప్పారు. సో అవేంటనేది కూడా ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తుంది. పోలీస్ వారు ఆ విధంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు అదంతా కూడా మొత్తం యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఇష్యూ బయటకు వచ్చేసరికి ఈ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాళాలు వేసుకుని ఎస్కేప్ అయ్యారు. అందువల్ల కుక్కు మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉంది. అలానే ఇదే హోమ్కి సంబంధించి గుడివాడలో ఉండే హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వారి ద్వారా విషయం అడుగుతున్నాం, కానీ తాళాలు ఎక్కడున్నాయి అనేది లేవు. ఎందుకంటే ఆఫీస్ రూమ్లోనే సీసీ కెమెరా అది రికార్డింగ్ అనేది ఉంటుంది అని చూశారు. సీసీ కెమెరాస్ అయితే రికార్డ్ అవుతున్నాయి. కాబట్టి మేము పోలీస్ వారికి అది కూడా చెప్పాము. సార్ కూడా వాళ్ళు కూడా అదంతా కూడా అబ్జర్వ్ చేశారు. వార్డెన్ వచ్చిన తర్వాత కీస్ ఓపెన్ చేశాక సీసీ కెమెరాస్ కూడా పరిశీలిస్తారు. ఇందాక ట్రై చేస్తామండి, వార్డెన్ నెంబర్ ఎక్కడున్నారు ఏంటి అని కనుక్కోవటం కోసమని. వాళ్ళు బయట ఏదో పర్సనల్ పని మీద వేరే చోట ఉన్నామండి, వస్తున్నామని చెప్పారు. వారిని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే రప్పిస్తాం. కర్నూలు నగరంలోని 46వ వార్డ్ అశోక్ నగర్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో పాలకొట్టాల విజయ్ ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదినం సందర్భంగా ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తర్వాత కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఇండిపెండెన్స్ డే కార్యక్రమాలన్నీ ప్రధాని మంత్రులు బుల్లెట్ ప్రూఫ్ల మధ్య జరుపుకునే దుస్థితి అని, పార్కులలో చాట్బండ్ల దగ్గర, దేవాలయాల దగ్గర, 5 స్టార్ హోటల్స్లో బాంబులు పెట్టి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న సంఘటనలు కాంగ్రెస్ పాలనలో అనేకం జరిగాయని అన్నారు.
భారత్ పక్కనున్న శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలలో అమెరికా, చైనాలు ఘర్షణలు సృష్టించి ఆ దేశ ప్రధానులను స్వదేశాలను విడిచి వెళ్లిపోయేలా కుట్రలు చేశారని, భారతదేశంలో ఘర్షణలు సృష్టించాలనే ఇండియా కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మన దేశం, మన భద్రతను గౌరవంగా చెప్పుకునేలా మన భారత ప్రధాని పరిపాలన చేస్తున్నారని తెలిపారు. దేశ చరిత్రలో కనీవిని రీతిలో ఈసారి రికార్డు స్థాయిలో మనకి ప్రభుత్వ నమోదు జరుగుతుంది. మనం చూసుకుంటే తెలంగాణ, కర్ణాటక అన్ని ఏరియాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ అన్ని ఏరియాలో కూడా ప్రభుత్వ నమోదు స్టార్ట్ అయింది. దయచేసి చెప్తున్నా, మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈసారి ప్రభుత్వ నమోదు జరుగుతుంది. అందరూ కూడా ప్రభుత్వ నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వం అనేది స్టార్ట్ అయింది. 6 ఏళ్ల తర్వాత మన ప్రభుత్వం అనేది ఖచ్చితంగా జరగాలి. ఇది పెద్ద ఎత్తున, భారీ ఎత్తున మన ప్రభుత్వ నమోదు చేసి ఇతరుల పార్టీలకి మన భారతదేశ చరిత్రలో ఎలా ఉంది బీజేపీ శక్తి అని చూపించాలని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అశోక్ నగర్లో విజయ్ గారి ఆధ్వర్యంలో 74వ పుట్టినరోజు వేడుకల్ని రంగరంగ వైభవంగా ఇక్కడ స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో నరేంద్ర మోడీ గారికి పూజలు చేయించి తదనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. ఈరోజు అలాగే నరేంద్ర మోడీ గారి పథకాలను దృష్టిలో ఉంచుకొని యావత్ భారతదేశమే గర్వించదగ్గ విషయంగా భావించి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ ఈ ఏరియా వాసులు దాదాపుగా 100 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ఆపరేషన్, గేట్ల దగ్గర బోట్ల తొలగించే ప్రక్రియ ముమ్మరం. రాత్రి ఒక బోటును తొలగించిన ఇంజనీరింగ్ నిపుణులు. లోకల్ బోట్లతో పున్నమి ఘాట్ రోడ్డుకు తెచ్చిన టీం, ఇంకా గేట్లకు అడ్డుపడి ఉన్న 3 బోట్లు. 100 రోజుల్లో సర్వం కోల్పోయాం, ఆదుకోండి. 31వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు విన్నపాల వెల్లువ. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి భరోసా. ఉండవల్లిలోని నివాసంలో విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. 31వ రోజు ప్రజా దర్బార్లో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి వారి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఇటీవల సంభవించిన వరదలకు తమ ఇల్లు పూర్తిగా నీట మునిగాయని, ఇంట్లోని వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసమయ్యాయని ఉండవెల్లికి చెందిన సిహెచ్ శ్రీనివాస్, ఏ సుబ్రహ్మణ్యం, ఎన్ వెంకట్రావు సైదులు మంత్రి నారా లోకేష్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పరిహారం అందించడంతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు మరమ్మతుల కోసం విజయవాడలో మాదిరిగా గుంటూరు జిల్లాలోనూ ఉచిత సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆభరణాల తయారీ కోసం తాము ఇచ్చిన 630 గ్రాముల బంగారాన్ని మంగళగిరిలో పనిచేసే పశ్చిమ బెంగాల్కు చెందిన గోబెడ్ అనే వ్యక్తి అపహరించాడని, బంగారంతో పశ్చిమ బెంగాల్కు పారిపోయిన అతన్ని అరెస్టు చేసి తమ బంగారాన్ని అప్పగించేలా తగిన చర్యలు తీసుకుని మంగళగిరికి చెందిన భువనగిరి బి రవికుమార్, పి కిరణ్, జి నాగసాయి మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం సహకరించిన అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్. హైదరాబాద్లో గత ఏడాదితో పోలిస్తే 3 గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి అయింది. బుధవారం ఉదయానికి అన్ని ట్రాఫిక్ జంక్షన్లు క్లియర్ అయ్యాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. బుధవారం ఆయన ట్యాంక్ బండ్పై మీడియాతో మాట్లాడారు. సిపి మాట్లాడుతూ, ఒక ప్రణాళిక ప్రకారం నిమజ్జనం పూర్తి చేశాం. నక్లెస్ రోడ్, అలాగే
ఐమాక్ వద్ద గ్రౌండ్స్లో విగ్రహాలను పార్కింగ్ ఏర్పాటు చేసి సాధారణ ప్రజలకు రూట్ క్లియర్ చేశాం. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనుకున్న సమయానికి పూర్తి అయింది. ఈ నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలని అన్నారు. రాత్రి 10:30కి ఓల్డ్ సిటీలో వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి అయినాయి. ఈరోజు వర్కింగ్ డే, ప్రజలకు సహకరించాలి, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయి. మంగళవారం హుస్సేన్ సాగర్లో దాదాపు 15,000 విగ్రహాల నిమజ్జనాలు పూర్తి అయ్యాయి. కొన్ని వాహనాల బ్రేక్ డౌన్ల వల్ల కొంత ఆలస్యమైంది. లేదంటే ఉదయం 7 గంటలకే నిమజ్జన ప్రక్రియ పూర్తి అయ్యేది. మొత్తం 11 రోజుల్లో కేవలం హుస్సేన్ సాగర్లోనే 1,00,000 విగ్రహాల నిమజ్జనం పూర్తి అయ్యాయని అన్నారు. గణేష్ పండుగ నిమజ్జన కార్యక్రమం ఇప్పుడు కూడా పూర్తి కాలేదు, ఇంకా కొద్దిగా మిగిలి ఉంది. కానీ పోలీస్ బందోబస్తు పరంగా ఎప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్తు ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము. ఆ విధంగా చూస్తే ఈరోజు 10:30కు అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము. గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 3 గంటల పొదుపు మేము చేయగలిగాము. 3 గంటల లాభమైంది. మీకు గుర్తుంటుంది, గత సంవత్సరం దాదాపు 1:30 ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 10:30 ప్రాంతంలో ఉదయం అన్ని జంక్షన్స్ని కూడా మేము ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే దాదాపు 1000 విగ్రహాల నిమజ్జనము ఇంకా మిగిలి ఉందో అది మేము నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం 4 రోజులు అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి, అదే కాకుండా అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారో అక్కడ ఐమాక్స్ ముందు ఉన్న పార్కింగ్ స్థలంలో కూడా అక్కడ కూడా వాహనాల్ని పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం. అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేశాము. అన్ని జంక్షన్స్లో కూడా ట్రాఫిక్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆలస్యంగా వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్తో సహా అవి రావాల్సిందే. ఎటువంటి ఆటంకం ప్రజలకు ఉండకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాం. మీరు మొత్తం ప్రక్రియ గమనిస్తే దాదాపు సౌత్ జోన్ విగ్రహాలు రాత్రి 10:30కు పూర్తయింది. ప్రణాళిక ప్రకారం ఖైరతాబాద్ గణేష్ ఉదయం 6:30కు బయలుదేరి మధ్యాహ్నము 1:30 గంటల ప్రాంతంలో అది నిమజ్జన కార్యక్రమం దాన్ని పూర్తయింది. దీనికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులకు, ఆర్గనైజింగ్ కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఏ విధంగా అయితే కోఆపరేట్ చేశారో వారికి మా కృతజ్ఞతలు మా సిటీ పోలీస్ తరఫున మేము ప్రభుత్వ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఆ సందర్భంలో సెంట్రల్ జోన్కి చెందిన ఆఫీసర్స్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి అది కరెక్ట్ సమయానికి నిమజ్జనం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. దాని తర్వాత ప్రణాళిక ప్రకారం సౌత్ జోన్లో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మండప నిర్వాహకులు, ఎస్పెషలీ ఛత్రినాక, సంతోష్ నగర్, మాదన్నపేట్ ఆ ప్రాంతానికి చెందిన నిర్వాహకులు ముందుకొచ్చారు. వారి విగ్రహాల్ని తొందరగా తరలించారు. అందుకే రాత్రి 10:30 ప్రాంతంలో నయాపూల్ దాటింది లాస్ట్ విగ్రహం సౌత్ జోన్ నుండి. కానీ ఈ ఆలస్యం ఏదైతే మీరు చూస్తున్నారో ఈ జోన్లో కొన్ని ప్రాంతాల్లో సౌత్ వెస్ట్ బేగం బజార్, ఛత్రి మరియు హబీబ్ నగర్ అటువంటి ప్రాంతాల్లో మండప నిర్వాహకులు కొంతమంది ఎంత చెప్పినా ఎంత మేము వారించినా
వాళ్ళు ముందుకు రాలేదు. వారిని ఇంకా మేము పర్సువేట్ చేసే అవసరం ఉంది. వారితో మళ్ళీ మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. నిన్నటి రోజు ప్రత్యేకంగా ప్రభుత్వం నిమజ్జన కార్యక్రమం కోసం కేటాయించింది. ఆ రోజు ఒక సెలవు ప్రకటించింది. ఆ సెలవుని మనం పాటించి ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ ఈ విధంగా వచ్చే రోజు అంటే ఈరోజు వర్కింగ్ డే, అందరు కూడా ప్రజలు బయటకు వస్తున్నారు. కానీ ఆ సమయంలో మీరు రాత్రి 12 గంటలకు 2 గంటలకు బయలుదేరి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇదే విధంగా పరిణామాలు ఉంటాయని వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. అందుకే వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే సంవత్సరం అయినా వారు ఈ మొత్తము ప్రక్రియని అర్థం చేసుకొని పోలీసు మరియు జిహెచ్ఎంసీ అందరితో సహకారం అందిస్తే చాలా బాగుంటుందని వారికి తెలియజేస్తున్నాను. నిన్న ఈ ఫైనల్ డే ఇమర్షన్ సమయంలో రికార్డు పైన 5,500 విగ్రహాలు హుస్సేన్ సాగర్ లేక్లో నిమజ్జనమయ్యాయి. కానీ రికార్డులో లేనివి అనాధికారికంగా వచ్చిన వేరే కమిషనరేట్స్ నుంచి వేరే జిల్లాల నుండి కూడా వచ్చాయి. దానివల్ల కొద్దిగా ఆలస్యం కూడా అయింది. దాదాపు మనం లెక్క పెట్టుకుంటే ఒక 15,000 విగ్రహాలు నిమజ్జనం అయినట్టు మనం భావించవచ్చు. ఆలస్యం కూడా ఆ విగ్రహాల వల్ల కూడా జరిగింది. ఉదాహరణకు ఉదయము 5 గంటలకు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ మరియు తెలుగు తల్లి మధ్య దాదాపు 30-40 అడుగుల వినాయక విగ్రహము 2 లారీలు వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాయి. అక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ అంత హైట్లో ఏ విగ్రహం లేదని మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు దాన్ని పైకి లేపలేదు. కానీ అది వచ్చి దాదాపు 1.5 సేపు మొత్తము ప్రొసెషన్ అంతా ఆగిపోయింది. సో అటువంటి కారణాల వల్ల, అదే కాకుండా నిమజ్జనం జరిగే సమయంలో ఓల్డ్ సిటీలో హ్యాబిట్స్ మెయిన్ రోడ్లో ఎన్నో వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యాయి. అంటే వాహనాల కండిషన్ మంచిగా లేకపోవడం, ఏవైతే టస్కర్లు కానివ్వండి, డీసీఎంలు, లారీలు ఏవైతే మీరు రెంట్ పైకి తెచ్చుకుంటున్నారో అవన్నీ కూడా మంచి కండిషన్లో ఉండకపోవడం, ఆర్టీఏ వాళ్ళు ఎంత చెప్పినా నివారించినా వారు తీసుకోవడం, ఇదంతా ఈ అన్ని కారణాల వల్ల ఊరేగింపులో కొద్దిగా ఆలస్యం అయిందని, దాదాపు 4-5 గంటల ఆలస్యం దీనివల్ల అయిందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు ఇదంతా సరిగ్గా సజావుగా జరిగితే ఉదయం 7-8 గంటలకు ఇది అంతా ముగించే ప్రసక్తి ఉండేది. అయినా ఈ సందర్భంగా నేను మా అధికారులందరికీ, పోలీస్ ఆఫీసర్స్, సిటీ పోలీస్ చెందిన ఆఫీసర్స్, అదే కాకుండా బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్, సిబ్బంది, వారందరికీ చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే దాదాపు 40 గంటల పాటు మీరందరూ కష్టపడి పని చేశారు. నిద్రాహారాలు లేకుండా రాత్రంతా కష్టపడితే కానీ ఈ పరిస్థితి మీరు చూడట్లేదు. ఇదే కాకుండా జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మరి ఇతర డిపార్ట్మెంట్, ట్రాన్స్కో, ఆర్టీఏ అందరు కూడా వార్ రూమ్లో కూర్చొని రాత్రంతా వారు కూడా 3-4 షిఫ్ట్స్లో పనిచేస్తున్నారు. వారందరూ కూర్చొని అన్నీ ఎక్కడైతే కరెంట్, ఎలక్ట్రిసిటీ పోతుందో లేకపోతే వెహికల్ బ్రేక్ డౌన్ అవుతుందో వారు ఇమీడియట్గా తక్షణమే స్పందించి ముందుకు వచ్చి చర్యలు తీసుకున్నారు. దానివల్ల కొద్దిగా అంతా మాకు సహకరించినట్టు అయింది. ఈ సందర్భంగా వేరే డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాలుగా సహకరించినందుకు ప్రభుత్వం కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే మీరు అడగండి. అవును, కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, కొన్ని గొడవలు జరిగాయి. ఇంకోటి చిక్కడపల్లి ఈ జోన్లో 1-2 గొడవలు జరిగాయి. కానీ ఆడపిల్లలు, ఆడవాళ్ళకి సంబంధించిన కేసులు ఏం లేవు. అంటే మాకు ఈరోజు తెలుస్తాయి. షీ టీమ్స్ రికార్డింగ్స్ కానివ్వండి, ఏదన్నా కంప్లైంట్స్ ఉంటే ఈరోజు తెలుస్తాయి. కానీ గత సంవత్సరం పోల్చుకుంటే ఆ కేసెస్ తక్కువగా ఉన్నాయి. కానీ తాగి గొడవపడే కేసులు కొన్ని మాకు వచ్చాయి. అవి మేము ఇమీడియట్ తక్షణమే యాక్షన్ తీసుకొని దాన్ని రిజాల్వ్ చేస్తాం. ఈ మొత్తము 10 రోజుల పాటు మీరు తీసుకుంటే 11 రోజులు 1,00,000 విగ్రహాలు హుస్సేన్ సాగర్ లేక్లో నిమజ్జనం అయినట్టు మనం భావించవచ్చు. ఈ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కలిపి 25,000 మంది పోలీస్ ఆఫీసర్స్ మరియు సిబ్బంది
ఈ డ్యూటీలో ఉన్నారు. 15,000 మంది సిటీ పోలీస్ చెందినవారు, 10,000 మంది ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఈ బందోబస్తులో వారు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఇంతటితో సమాప్తం. నమస్కారం.